చిన్నపాటి వర్షం వచ్చినా ఆ రెండు మండలాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిపోయింది. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో రహదారుల అధ్వానంగా మారడంతో భద్రాచలం నుండి బస్సు సౌకర్యం సైతం వెంకటాపురం వాజేడు మండలాలకు లేకుండా పోయింది. ఎంతో కాలంగా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొని ఉన్నా ఇక్కడ ప్రశ్నించి సాధించుకునే సత్తా ఉన్న రాజకీయ పార్టీ లేకపోవడం కూడా ప్రజలకు శాపంగా మారిందంట. అంటే ములుగు జిల్లాలో వాజేడు మండలం అంటే ములుగుకు వస్తుంది. ఏంది ఇది? అక్కో 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 నీ పనితనం ఏమైందో అక్కో, నరకం చూస్తున్నాం అక్కో, మాపై దయ చూపక్కో, కాస్త కనికరించక్క, మంత్రిగా మీ బాధ్యత కాదా? ఇక్కడి ప్రజల గోడు మీకు పట్టదా? ఓటు లేకున్నా జిల్లాల్లో చోటుంది, మేము ములుగు జిల్లా వాసనమే, అయినా అభివృద్ధికి దూరమే. ఇది నీకు అన్యాయమేనా? ఇది మీకు న్యాయమేనా? అక్క సీతక్క శీతకన్నెల అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ములుగు జిల్లాలో భాగస్వామ్యంగా ఉండడం ఆ రెండు మండలాలకు శాపంగా మారింది. ప్రజలకు కష్టం వస్తే అక్కడ నేనుంటా అని చెప్పుకునే మంత్రి సీతక్క ఇలాకాలో వెంకటాపురం వాజేడు మండలాలు వెలివేయబడ్డాయా? అక్కడి ప్రజలు నరకయాతన పడుతున్న పరిస్థితుల పట్ల సీతక్క ఎందుకు సీరియస్గా స్పందించడం లేదు? అంటే ప్రధానంగా రోడ్ల విషయం గురించి మాట్లాడుకుంటే గతంలో సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా రోడ్ల విషయం కావచ్చు, లేకపోతే ఆ ఏజెన్సీ ప్రాంతాలలో ఆ సమస్యలపై గొంతు విప్పేది, ఆ గలం విప్పేది, మాట్లాడేది. ప్రస్తుతం ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి ఎందుకు మాట్లాడతలే అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గుంతలు చూడు బాగా విపరీతంగా. జనరల్ సామాన్యంగానే గుంతలు ఇబ్బంది పెడతాయి, వర్షాకాలం ఇంకా ఇబ్బంది పెడతాయి. అవునవును, వాస్తవం. ఇంకోటి బండ్లు కూడా పెద్ద పెద్ద లారీలు తిరుగుతున్నాయి. ఇదిగో ఈ లారీలు తిరగడం వల్ల కూడా మరి గర్భిణీలకు కానీ స్కూల్ పిల్లలకు కానీ కొద్ది ఇబ్బంది అవకాశం ఇబ్బందే కదా. ప్రజలు నిత్యం నరకయాతన. ములుగు జిల్లా నుండి కీలక మంత్రిగా ఉన్న ఒక మంచి పని కోసం ఆమె చెప్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా కాదన్నారు. అలాంటి జిల్లాలో భాగస్వామ్యంగా ఉన్న రెండు మండలాల ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తుంటే కనీసం ఆమెకు జాలి కూడా కలగడం లేదు. మంత్రి సీతక్క పార్టీ అధికారంలో లేకముందు మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమె చేసిన పనుల్ని మానవీయ కోణంలోనే ఉండేవి. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చేసిన సేవలు దేశవ్యాప్తంగా చర్చించుకున్న ఆ సమయంలోని ఆమెకు బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె అధికార పార్టీలో ఉన్నారు. మంత్రిగా ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా ఉండే మంత్రులలో ఆమెది మొదటి స్థానం. అలాంటిది ఆమె తలుచుకుంటే కానీ పనేది ఉండదు. కానీ ఎందుకు ఆమె వెంకటాపురం వాజేడు మండలాలను అంటే సీత కన్ను అనే ప్రచారం ఉంది. ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డా ఆమె పట్టించుకోరట. అంటే ఒకవైపు రేవంత్ రెడ్డికి నిజంగా ప్రస్తుతం అంటే ఆర్టికల్ చూస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న సన్నిహితురాలలో మంత్రి వర్గంలో సీతక్క అంటే నమ్మిన బట్టలాగా ఉంటది. మరి ఈ పరిస్థితి ఒకసారి పట్టించుకోవాలి కదా. మంత్రిగా అయింది, ఇప్పుడు ఆమె ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదంటాడా? మళ్ళీ మంత్రి ఆ కరోనా టైంలోనేమో అంత భార్య చూసుకున్నది, ప్రజల దగ్గరికి వెళ్ళింది. అంటే ఒకవైపు రెండు అంశాలు ఇక్కడ తెరపైకి వస్తాయి. అంటే సమయం కుదరట్లేదా, లేకుంటే సమయం కుదిరినా ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నది కాబట్టి నిజామాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క ఆ జిల్లాకు నేను పనులు చూసుకోవచ్చు అనే విధంగా ఏమైనా ఆలోచిస్తుందేమో తెలియదు. సరే, సమయం కుదరకపోయినా ఆయన అనుచరులు లేకపోతే అధికారులు ఉంటారు, ఫోన్ చేసి ఏంది పరిస్థితి ఎట్లున్నాయి రోడ్లు అని కనుక్కోవచ్చు. పెద్ద విషయం కాదు. మరి సీతక్క ఎందుకు అట్లా డీల్ అయిపోతుందో తెలియదు. ఇగో లారీలు చూడు ఎంత పెద్దగా తిరుగుతున్నాయి. ఇసుక మాఫియా కోరల్లో ములుగు జిల్లానట. ఇసుక మాఫియా కోరల్లో చిక్కుకొని ములుగు జిల్లా సర్వనాశనం అయింది. ఇసుక లారీల కారణంగా రహదారుల విధ్వంసం జరుగుతుంది. ప్రధానంగా ములుగు జిల్లా పరిధిలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో రహదారుల విధ్వంసం జనజీవనాన్ని నరకంలోకి నెట్టేసింది. ఇసుక లారీల ప్రభావంతో చెల్ర నుండి వెంకటాపురం వాజేడు వరకు రహదారి సొరంగాల మాదిరిగా గుంటలు పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారాయి. గుంతలమయమైన రహదారుల్లో ప్రయాణాలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రహదారుల్లో ప్రయాణం అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. ఓవర్ లోడింగ్తో సంచరిస్తున్న ఇసుక లారీల వల్ల చెల్ర వెంకటాపురం మధ్యలో ఉన్న ప్రధానమైన వంతెన కృంగిపోవడంతో వెంకటాపురం మండలానికి రహదారి సౌకర్యం, రవాణా సౌకర్యం కూడా ప్రశ్నార్థకంగా మారిందంట. చిన్నపాటి వర్షం వచ్చినా మొత్తం మీద అయితే నిజంగా లారీలు అంటే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సీతక్క పిఏ పైన ఇసుక లారీ దందా నడుస్తుంది, ఇసుక దందా ఎక్కువ నడుస్తుందని కొన్ని ఆరోపణలు వచ్చినాయి. సో దాని తగ్గట్టు కొన్ని లారీలు కూడా అక్కడ తిరగడం, సో ఆ లారీల వల్ల అంటే ఇప్పుడు మనం కంకర కానీ అక్కడ పెద్ద పెద్ద ఆ టిప్పర్లు తిరగడం వల్ల రోడ్ ఇంకా ధ్వంసం అవుతుంది. ఇంత టారస్లు ఇవి మొత్తం పెద్ద పెద్ద టిప్పర్, ఇంత లోడ్ టన్నుల కొద్ది లోడ్, అది ఏడ ఉంటాయి రోడ్లు మొత్తం. నిజంగా ఒకవైపు ప్రధానంగా రోడ్లు బాగాలేవు, సీతక్క మంత్రి ఉండి కూడా పట్టించుకుంటలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అంటే ఏంటో అసలు దీని వెనుకున్న మతలబ్ ఏంటో అర్థమైతలేదు. అసలు దేనికో మరి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు.
స్పందించిన వైనం కనిపించలేదు సీతక్క. సీతక్క ఎందుకు ఇట్లా అనేది ఆలోచన చేయాలి సీతక్క. మరి సీతక్క విషయానికి వద్దాం. వెంకటాపురం వాజేడు మండలాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. రాకపోకలకు ఇబ్బందులు, బస్సులు రావడం లేదు. ఇవన్నీ వాస్తవాలే, కానీ 2 మండలాల్లో నెలకొన్న ఇలాంటి దౌర్భాగ్య దుర్మార్గ పరిస్థితులను మంత్రి సీతక్క కూడా పట్టించుకోవడం లేదు. అన్నీ తెలిసిన ఆమె కూడా మౌనంగానే ఉంటున్నారు. ఎందుకోనో సీతక్కను ఆ మండలాల పట్ల వివక్షత ఉందని భావన అక్కడి ప్రజలకు వచ్చేసింది. ఆ ప్రాంత ప్రజల పట్ల కనీస మానవీయత దృక్పథాన్ని ఆమె ప్రదర్శించలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి అంతలా ఆ 2 మండలాలు చేసుకున్న పాపం ఏమిటనేది ఇప్పటికీ అర్థం కాలేదు. ప్రశ్నగానే మిగిలింది. వెంకటాపురం వాజేడు మండలం ఓటర్ల పరంగా భద్రాచలం నియోజకవర్గం పరిధిలో ఉన్నప్పటికీ జిల్లా పరంగా ములుగు జిల్లాకు సంబంధించిన వారేగా సీతక్క రాష్ట్ర మంత్రిగా ఉండి ఆ 2 మండలాల ప్రజల ఇబ్బందులను పట్టించుకోవాలని, మరి ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రహదారుల విధ్వంసం మరీ పెరిగింది. గత పాలకుల హయాంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది. వారి అప్పట్లో పట్టించుకోకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాటను అనుసరిస్తే ఆ పాలకులకు మీ పాలకులకు తేడా ఏమనే ఆ విధంగా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని చెప్పేసి కూడా ప్రధానంగా ఆర్టికల్ న్యూస్ అర్థమైంది. అంటే గతంలో కూడా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. గతంలో కూడా ములుగు జిల్లా పరిస్థితి ఇట్లా ఉన్నది. ప్రస్తుతం ములుగు జిల్లా నుంచి లేకపోతే ములుగు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వ్యక్తి, ప్రధానంగా మంత్రివర్గంలో కీలకంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా కూడా పట్టించుకోకపోతే సో వాళ్ళకు మీకు తేడా ఏముందని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తేడా లేదు. అప్పుడు అంటే ఎమ్మెల్యే ఉన్నది, ఇప్పుడు మంత్రిగా ప్రభుత్వంలో కీలకంగా ఉంది. సీతక్క గారు ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే ఏమైతే అంటే సరే ఆమె పక్క జిల్లాకు మంత్రిగా వెళ్ళిందో ఇంకోటేమో తెలియదు, కానీ ఖచ్చితంగా దాని గురించి పట్టించుకోవాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతం, జనాలకు రవాణా సౌకర్యం తక్కువ ఉంటది కాబట్టి దానికి తోడు ఇంకా రోడ్లు ఇబ్బందికరంగా మారినాయి.